5 కోట్లో 10 కోట్లో ఖర్చు అవుతుంది. ఇదేంటంటే రాష్ట్రంలో ప్రజలు సంబరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు యదవులు. అంటే ఇక్కడ ఒక ఈవెంట్ చేస్తారు. ఈవెంట్కి 5 కోట్లో 10 కోట్లో అవుతుంది. అంత డబ్బులు ఎందుకు తగలేస్తున్నారని ఎవరైనా అన్నారనుకోండి, ప్రజలు అసలు వీళ్ళు కళ్ళకి చచ్చిపోతున్నారు, ప్రజలందరూ ఏడుస్తూ ఉండాలి అంటారు. ఇక్కడేమో డబ్బులు అవసరమైనప్పుడు ఈ మాట, ఇక్కడేమో డబ్బులు దుబారా ఎందుకు చేస్తున్నావు అంటే ఈ మాట. ఎలాగ ప్రతి క్షణం, ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో రాజకీయమే చేస్తూ, రాజకీయమే తింటూ, రాజకీయంతోనే బ్రతికేయడమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో స్పెషల్ అనమాట. ఒక రకంగా పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలు చేసాం, మండల స్థాయి ఉన్న అధికారులని ఇవన్నీ చెప్పుకొస్తున్నారు సార్. అంటే పార్టీ పరంగా వీళ్ళు చెప్తున్నది ఒకటే, కార్యకర్తలే కొన్నింటికి సంబంధించి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, వాళ్ళే ఓనర్షిప్ తీసుకోవాలి, అలాగే కార్యకర్తే అధినేత. నిజంగా తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఇలాంటి మాటలు నిజంగా ఆచరణ సాధ్యం, నిజమేనా? అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే కార్యకర్తలకి వెళ్ళాలి జనం దగ్గరికి, ఎందుకు వెళ్ళటలేదు? నాయకులు కూడా వెళ్ళమన్నారు కదా జనం దగ్గరికి, ఎందుకు వెళ్ళటలేదు? వెళ్ళిన చోటల్లో ఏమని అడుగుతున్నారు? ఎమ్మెల్యేలు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మా పెన్షన్ ఏదన్నా అని అడుగుతున్నారు, కొత్త పెన్షన్ ఏదని అడుగుతున్నారు. పెన్షన్ ఇచ్చే అధికారం నాయకుడికి ఉందా? ఇంకా కార్యకర్తకి ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. అన్న 1500 నెల